హలో ఆల్, వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. ఈ టాపిక్ గురించి మాట్లాడతామా వద్దా అని అనుకుంటున్నాను. థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, థంబ్నెయిల్ చూసే వీడియోలోకి వచ్చి ఉంటారు. ఇవాల్టి టాపిక్ ఏం లేదండి, ఒక అపోహ అనేది జనాల్లో వచ్చేసింది. 10,000కే బంగారం వస్తుంది, 20,000కే బంగారం వస్తుంది, 10 గ్రాములు కొనుక్కోవచ్చు, 20 గ్రాములు కొనుక్కోవచ్చు, మన కేంద్ర మంత్రి ఆఫర్ ఇచ్చారని, లేదా సెంట్రల్ నుంచి ఏదో పెద్ద ఆఫర్ రిలీజ్ అవుతుందని చాలామందికి ఇది డౌట్ ఉంది కదా. అండ్ అలాగే మన టీవీ ఛానల్స్లో కూడా క్లియర్గా చెప్తున్నారు. అది ఎంతవరకు అర్థమైంది అనేది నాకు తెలియదు, కానీ గోల్డ్ షాప్లో మొన్న చూసినప్పుడైతే అనిపించింది ఇంకా రష్ అలానే కొనసాగుతుంది. జనాలకి ఇంకా అపోహ అనేది పోలేదు. అవగాహన రావడానికి నేను వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. మీకు దీంట్లో నేను కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ అయితే చెప్తాను. ఫస్ట్, 10 గ్రాములకి 20,000కే బంగారం వస్తుందా, 10 గ్రాముల బంగారం అని మీరు అడిగితే వస్తుంది, ఇది నిజమే. కానీ అది ఎలా వస్తుంది ఏంటి అని చెప్పబోయే ముందు, ఎందుకు ఈ గోల్డ్ రేట్ని ఇంతగా తగ్గిస్తున్నారు, లేదా ఎందుకని ప్రజల్లోకి గోల్డ్ అన్నదాన్ని చాలా చీప్కే వీళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు అన్నది కాన్సెప్ట్ మీద చూస్తే, వీళ్ళ సర్వేస్ ప్రకారం వీళ్ళు చేసింది ఏంటంటే, గోల్డ్ ఎక్కడైతే మనకి చోరీగా అవబడుతుందో, లేదా డైలీ కేసెస్ ఏవైతే చూస్తున్నామో ప్రతిదీ మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ గోల్డ్ లాస్ట్ ఆర్ గోల్డ్ స్టోలన్ వీటి మీదే ఉన్నాయండి. చైన్ స్నాచర్స్ ఈవెన్, లేదా పిక్ పాకెటర్స్ కూడా అప్గ్రేడెడ్ టు గోల్డ్ అనమాట. మెడలో సరుడ్లని లేదా చైన్లని అలా ఇలా కొట్టేస్తూ ప్రతిరోజు కేసు అనేది ఖచ్చితంగా ఉంటూనే ఉన్నాయి ఏదో ఒక పోలీస్ స్టేషన్లో. కాబట్టి ఇప్పుడు ఈ గోల్డ్ రేట్ ఏదైతే ఒక హైలో ఉందో, ఫర్ సపోజ్ మీరు ఒక చైనే తీసుకోండి, మెడలో సరుడు, మనం రెడీ అయ్యి బయటికి వెళ్తున్నాం, సరుడు అనేది డైలీ వేర్ కదా, మరి ఆ చైన్ అనేది ఎవరైనా కొట్టేస్తే ఖచ్చితంగా వాడికి ఎలా లేదన్నా ఒక 1 lakh 1.5 lakh అయినా ఈజీగా వస్తుంది. కాబట్టి ఈజీగా బతికేయచ్చు అన్న కాన్సెప్ట్లో వాళ్ళు మనీ చేయొచ్చు అన్న ఇదిలో వాళ్ళు ఉన్నారనమాట. సో దానిని తగ్గించాలి అని సెంట్రల్ మనకి ప్రవేశపెట్టిన స్కీమ్ ఇది. దీన్ని నేను స్కీమ్ కంటే కూడా స్కామ్ అనే అంటాను. ఎందుకు అనేది నేను ముందు వీడియోలో మాట్లాడతాను. సో వీళ్ళు ఏం చేశారంటే అది తగ్గించాలని అనుకున్నారు. దీనివల్ల ఏమవుతుంది, గోల్డ్ రేట్ తక్కువే ఉంది కదా, కాబట్టి ఈవెన్ ప్రజలు వేసుకున్నా కానీ, అది వేసుకొని తిరిగినా కానీ వాళ్ళకి ప్రాణహాని కానీ, లేదా గోల్డ్ పోతున్నాయనో, లేదా స్నాచింగ్ కేసెస్ ఇవన్నీ తగ్గుతాయి అన్న ఉద్దేశంతో వీళ్ళైతే ప్రవేశపెట్టారనమాట. సరే, ఓకే, సరే. అయితే ఇప్పుడు లక్షల్లో మనం కొంటున్న గోల్డ్ని వీళ్ళు ఎలా వేలల్లోకి తీసుకొస్తున్నారు, అది కూడా 15 నుంచి 20-30 వేలు లోపు అని చూస్తే, మనం జనరల్గా గోల్డ్ షాప్కి వెళ్ళి కొనే గోల్డ్ ఎంత క్యారెట్ ఉంటుంది, వాళ్ళు 24 క్యారెట్స్ అని చెప్పించిన మ్యాక్సిమం అది 22 క్యారెట్స్ వరకే ఉంటుంది. 916 హాల్మార్క్ వేసి ఇస్తారు మనకి కదా. సో ఇప్పుడు వీళ్ళు చెప్పే గోల్డ్ ఏంటంటే 9.13 క్యారెట్స్ అనమాట, అంటే 9 క్యారెట్ గోల్డ్. ఆ 22 క్యారెట్స్ నుంచి 9 క్యారెట్కి ఎంత డిఫరెన్స్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ప్రవేశపెట్టిన ఈ గోల్డ్ స్కీమ్ ఏదైతే ఉందో, క్యారెట్స్ని లో చేసి, అంటే మీకు క్యారెట్ ఎంత తగ్గుతూ వచ్చింది అంటే దాంట్లో అంత ఇంప్యూరిటీస్ అంటే అన్ని మలినాలు వాళ్ళు యాడ్ చేసి ఇస్తున్నారని అర్థం. సో మీకు గోల్డ్ క్యారెట్స్ని తగ్గిస్తున్నాము అంటే గోల్డ్ని తగ్గిస్తూ వేరే మెటల్స్ని దాంట్లోకి యాడ్ చేస్తున్నారని అర్థం. సో ఇప్పుడు మీరే ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు కొన్ని బిగ్
గోల్డ్ షాప్స్లో లైక్ తనిష్క్ వాటిల్లో జనరల్గానే 13 క్యారెట్ గోల్డ్, 14 క్యారెట్ గోల్డ్, 16 క్యారెట్ గోల్డ్, 19 క్యారెట్ గోల్డ్ అన్నవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ప్రజలకి ఇప్పుడు లైట్ వెయిట్ స్లీక్లో కావాలి డిజైన్స్. అలాగే వాటిని వెస్ట్రన్ మీదకి అన్నిటి మీదకి సూట్ అయ్యేలా జ్యువెలరీ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. మీకు 22 క్యారెట్స్ అంత పెట్టినప్పుడు ఏంటంటే కాస్ట్ ఎక్కువైపోతుంది, గోల్డ్ ఎక్కువ పడుతుంది. కాబట్టి మీకు పీస్ సన్నగా ఉన్నప్పుడు అంత కాస్ట్ పెట్టి మీరు తీసుకోవడానికి ఇష్టపడరు. సో అవైతే ఆల్రెడీ ఉన్నాయి. కానీ వీళ్ళేంటంటే దానికంటే ఇంకా కిందకి చేసేసి వీటిని మీరు బ్యాంక్లో పెట్టి ఇన్వెస్ట్ చేయాలి అంటే చేయలేరు. మినిమం 20 క్యారెట్ గోల్డ్ అనేది ఉండాలి. బ్యాంక్లో ఏదైనా పెట్టి మీరు లోన్ తీసుకోవాలన్నా, లేదు ఎవరైనా అమ్మాలి, మీకు రీసేల్కి చూస్తున్నారు, ఒక ఇన్వెస్ట్మెంట్గా నేను పెట్టుకొని గోల్డ్ మీద నేను తర్వాత రీసేల్ చేసుకుంటాను అన్నప్పుడు కూడా దీని మీద కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు కొన్న కాస్ట్కి అయితే అది వెళ్ళదన్నమాట. మీరు కొనేటప్పుడు మేకింగ్ ఛార్జెస్ అని ఇవన్నీ అవన్నీ చాలా పడతాయి. దాంట్లో అయితే మీరు రీసేల్ చేసేటప్పుడు ఖచ్చితంగా అవేమీ ఉండవు. మిడిల్ క్లాస్ పీపుల్కి ఇది ఒక మంచి దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే మనకి తక్కువ క్యారెట్లో గోల్డ్ వస్తుంది అని అనుకున్నప్పుడు మ్యాక్సిమం అందరికీ అవగాహన ఉండకపోవచ్చు. ఇది వినే వాళ్ళకి మీకు అవగాహన ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదు అసలు ఆ క్యారెట్స్ గురించి మాకు తెలీదు, బంగారం అంటే మేము బంగారం తెచ్చుకుంటాము, దాని మీద హాల్ మార్క్ వేస్తారా, అంతే. ఇప్పుడు ఈ 9 క్యారెట్స్కి కూడా మీకు హాల్ మార్క్ వేసేస్తారు, ఇది 9 క్యారెట్స్ గోల్డ్ అని చెప్పి. కాకపోతే క్లారిటీగా ఎవరికి తెలీదు. సో అందుకోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్కీమ్ ఇంకా విడుదల చేయలేదు కాబట్టి దీన్ని అంటూ హైప్ చేయొద్దు. మీరు పర్సనల్గా మీ గోల్డ్ ఎందుకు కొంటున్నారో అందుకు మీరు దాన్ని ఆలోచించి తీసుకోవాలి అని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్గా అయితే మీరు తీసుకుంటున్నారు అని అనుకుంటే నా దృష్టిలో అయితే ఈ 9 క్యారెట్స్ గోల్డ్ అన్నది వేస్ట్. సో మన సబ్స్క్రైబర్స్కి ఇన్ఫర్మేషన్ అందాలి అన్న దాంట్లో నేను వీడియో చేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిసి ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను. మీ ద్వారా కూడా ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.